బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే పనులు చేస్తున్నారన్నారు. పనుల పురోగతిని పరిశీలించామని చెప్పారు. మేడిగడ్డ అన్నారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, సుందిళ్ల బ్యారేజీ పనులు ఇంకా చాలా నెమ్మదిగా చేస్తున్నారన్నారు. సుందిళ్ల పనులు వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. ఈ 3 బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిళ్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్ళే